2వ అధ్యాయంలో 20వ వచనంలో పౌలు ఏమన్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, జీవించువా నేను కాను, నా యందు ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తు జీవిస్తున్నాడు. రైట్. అయితే ఇప్పుడు అన్నాడు ఇక్కడ పౌలు, ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే పౌలు, నేను జీవించిన జీవితము నాది కాదు. నేను జీవించే జీవితం ఏంటి? నాది కాదు. అయితే నేను ఎవరి వల్ల జీవిస్తున్నాను? ఎవరి వల్లండి? నేను జీవించిన ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కుమారుని విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను. పౌలు దగ్గరికి వెళ్ళి, పౌలా నువ్వు ఎవరిని ప్రచురపరుస్తున్నావు? నువ్వు ఎవరి గురించి నువ్వు చెప్తున్నావు అనంటే పౌలు ఏమంటాడంటే, అయ్యా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా, జీవించువా నేను కాను, నా యందు ఒక ఆయన జీవిస్తున్నాడు. అయితే ఇప్పుడు జీవించే జీవితం నాది కాదు, నేను జీవించే జీవితం ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభువారిది, దేవుని కుమారుది. దేవుని కుమారుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, దేవుడి కుమారుడు నా కొరకు రక్తం గార్చాడు. నాలాంటి హింసకుడు, నాలాంటి దూషకుడు, నాలాంటి హానికరుడు, నమ్మడానికి కూడా యోగ్యత లేనటువంటి నన్ను ప్రేమించి ఒక ఆయన నన్ను నమ్మాడు. ఒక ఆయన ఏం చేశాడు? నన్ను నమ్మాడు. ఒక ఆయన నన్ను పిలిచాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు నేను దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల ఏం చేస్తున్నాను? జీవిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు మనము చీకట్లో ఉన్న మనలో ఆశ్చర్యకర వెలుగులోనికి మనల్ని ఏం చేశాడు? యేసు ప్రభువారు పిలిచాడు. పిలిచిన మనలను ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు అసలు మన భూమి మీద ఎందుకు వచ్చాం? రండి, యెషయా గ్రంథం, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఎవరి సహోదరులు చదవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం గట్టి చదవాలి త్వరగా. నా నిమిత్తము చూడండి అక్కడ, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. చూడండి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను నా జనులు నిర్మిస్తాను, నా జనులు నా మంచితనాన్ని ఎరగాలి, నా జనులు నా దయాళత్వం ఎరగాలి, నా జనులు ఇప్పుడు చీకట్లో ఉన్నారు, చీకట్లో ఉన్న జనులను బయట తీసుకొని వచ్చాను. మరి ఈ జనులు నన్ను ఏం చేయాలి? ఇక్కడ ఏమన్నాడు? నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు ఏం చేస్తారు? స్తోత్రమును ఏం చేయాలి? ప్రచురపరచాలి. అందుకే పేతురు ఏమన్నాడంటే, అయ్యా చీకటిలో ఉన్న మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు రప్పింపబడ్డారు. అయితే మిమ్మల్ని పిలిచిన వాణ్ణి కాబట్టి ఎవరు మనల్ని పిలిచారో మనకు తెలుసు. పౌలు అంటాడు, పేతురు మొదటి కొరింథీ పత్రిక 10వ మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, క్రీస్తునందు మనం ఏం చేయబడ్డాం? పిలువబడ్డాం. దేనికి పిలువబడ్డాం? యేసుక్రీస్తు సహవాసము చేయడానికి పిలువబడ్డాం. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు చూస్తే, తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లుగా మనల్ని ఏం చేశాడు? ఆయన పిలిచాడు. ఇప్పుడు పిలువబడినటువంటి మనము, రక్షణ పొందినటువంటి మనము, మారుమనస్సు పొందినటువంటి మనము ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన నామమును ప్రచురపరచాలి. ఆయనను ఎక్కడికంటే ఇప్పుడు చదివాక 43వ అధ్యాయం 21వ వచనం ఏమన్నాడు? నా జనులు ఏం చేస్తారు? స్తోత్రమును ఏం చేస్తారు? ప్రచురపరుస్తారు. మూడు విషయాలు నేను దేవుని వాక్యంలోనే మనం చూద్దాం. కాబట్టి పిలిచిన వాని గుణాలు. కాబట్టి దేవుని యొక్క గుణాలు ఎలాంటివో 3 విషయాలు చూసి దేవుని మనం ఆరాధిద్దాం. మొదటిగా రండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం చదవండి త్వరగా. యెహోవా, చూడండి ఎలా ఉంది అక్కడ, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తులను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడెవడు? చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయినప్పుడు, ఎర్ర సముద్రము పాయలైన తర్వాత, వారు ఐగుప్తీలందరూ చనిపోయిన తర్వాత వారు
ఏమన్నారంటే దేవుని యొక్క కార్యాన్ని చూశారు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని చూసి ఏమన్నారంటే వారి హృదయాలు తెరిచి ఏమన్నారు? యెహోవా. నోటితో కాదు, యెహోవా అన్నట్లా. అక్కడ ఏమో రాసిపడింది చూడండి, దీర్ఘం పెట్టాడు, యెహోవా. చూడండి, హృదయంతో చెప్తున్నాడు, నోటితో చెప్తున్నాడా? హృదయంతో చెప్తున్నాడు. కాబట్టి హృదయంతో దేవుని ఆరాధించాలి. అందుకని ఆత్మ సత్యములతో దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు శత్రువులు చంపబడ్డారు, ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. ఇంకా వాళ్ళు బాధించేవారు ఎవరు లేరు. వారు విడుదల వచ్చేసింది, విమోచన వచ్చేసింది, భయం నుంచి తప్పించబడ్డారు, మరణం నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు వారు బయటకు వచ్చిన తర్వాత వారు ఏమంటున్నారు? ఏమన్నారు ఇక్కడ? యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. దేవుని యొక్క గుణాతిశయము ప్రచురం. ఏమని దేవుని యొక్క గుణమేంటి? దేవుని యొక్క గుణమేంటి చెప్పండి. దేవుని యొక్క గుణమేంటి? చదివారు కదరా మీరు ఇప్పుడు. ఆడి గుణం మంచిది కాదురా అంటారు, ఆ అమ్మాయి గుణం మంచిది కాదురా అంటారు. కానీ దేవుని యొక్క గుణం గురించి ఇక్కడ ఏం రాశారు? అక్కడ పేతురు ఏమన్నాడు? మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క గుణాతిశయాన్ని ప్రచురం చేస్తూ ఉన్నారు. ఏమన్నారు అక్కడ? యెహోవా, వేల్పులలో అంటే దేవుళ్ళలో నీ వంటి వాడెవడు. ఎందుకు? అందరి దేవుళ్ళకి ఈయనకి వ్యత్యాసం ఏమిటి అంటే పరిశుద్ధత. గుర్తుపెట్టుకోండి. ఏంటండి ఇదా? అందుకే వాళ్ళు వాడారు అక్కడ, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు. అందరి దేవుళ్ళకి ఈ దేవుడికి వ్యత్యాసం ఏంటి? అందరి దేవుళ్ళకి ఈ దేవుడికి వ్యత్యాసం ఏంటంటే తెలుసా? వాళ్ళకి లేనిది కొన్నది ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత. అందుకని పరిశుద్ధతలో చూడండి, పరిశుద్ధతను బట్టి నువ్వెవరివి? మహనీయుడు. చూడండి, ఇంకా విపులంగా హెబ్రీ పత్రికలో చూస్తాం దేవుని యొక్క గుణం. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. చూడండి, ఇక్కడ దేవుని గురించి రాయబడిన మాట ఏమిటంటే ఎవరండి ఆయన? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ఎక్కడున్నాడు ఆయన? ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు. ఏ దేవుడైనా? ప్రత్యేకమైన దేవుడు. రెండో తర్వాత అంటాడు ఆకాశ మండలముల కంటే ఏంటండి? మిక్కిలి హెచ్చైనటువంటి వాడు, ఎక్కువైనటువంటి వాడు. కాబట్టి అలాంటి పరిశుద్ధత కలిగిన దేవుడు మనలాంటి పరిశుద్ధత లేని వారిని ఏం చేశాడు? పిలిచాడు. అందుకే పేతురు అంటాడు, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం. ఎవరు పిలిచారు? దేవుని గుణం ఏంటి? పరిశుద్ధత. ఈ పరిశుద్ధత కలిగిన దేవుడు ఎవరిని పిలిచాడు? పరిశుద్ధత లేనటువంటి వారిని పిలిచాడు, పాపినటువంటి మనిషిని పిలిచాడు, నీతి లేనటువంటి వాడిని పిలిచాడు, దేవునికి తిరుగుబాటు చేసే వాడిని పిలిచాడు, పాపం జన్మంతోనే పాప ధరించుకుని వచ్చిన మనిషిని పిలిచాడు. దేనికంటే ఆయన పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి, ఆయన పవిత్రతలోని తీసుకురావడానికి ఆయన మనలో పిలిచాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అంటారు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు. కాబట్టి పరిశుద్ధతను బట్టి నువ్వు ఎవరివి? మహనీయుడు. దేవుని గుణాతిశయం ఏంటి? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత లేని వారికి ఇప్పుడు మనకేం పేరు పెట్టారు? పరిశుద్ధులు అంటారు. మనం ఎవరమైపోయాం ఇప్పుడు? మన పరిశుద్ధత దేవుని పరిశుద్ధత ఒకటేనా? కాదు కదా. కాబట్టి అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన. దేవదూతులు సైతము ఆయన మహిమను చూడలేక శరాయిపులు కాలు మూసుకుని ఎగురుచు
దేవుడైన యెహోవా పరిశుద్ధుడు 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 అంటున్నాయి. అలాంటి మహిమ కలిగినటువంటి సహాయకులే ఆయన పరిశుద్ధతను ఏం చేయలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. అలాంటి దేవదూతలకు లేనటువంటి గొప్ప ఆధిక్యత ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు. దేవదూతలు ఆయనతో ఉంటాయి, ఆయన దగ్గర ఉంటాయి, కానీ ఆయన ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు? మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన గుణాతిశయం ఏంటంటే పరిశుద్ధత. రెండోదిగా రండి, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము చూడండి, 2వ వచనం నుంచి, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. కాబట్టి మొదటిదిగా పరిశుద్ధత, రెండవది ఎవరు? ఆయన ఆశ్రయం. అందుకే కీర్తన 46 అధ్యాయాలు అంటారు, ఏమన్నాడు మొదటి వచనంలో? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునేదగిన సహాయకుడు. ఆశ్రయం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 6 ఆశ్రయపురాలు ఉంచాడు. ఆశ్రయపురాల్లో ఈ ఆశ్రయపురంలో ఒక నరహంతకుడు, అంటే వాడు ఎరగక ఊహించకుండా ఒక వ్యక్తిని, ఉదాహరణకు గొడ్లు పట్టుకుని నరుకుతా ఉన్నారు, గొడ్లు ఊడిపో అవతలు తగిలేసింది, వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు వీడికి అనుకోలేదు, పక్కబట్టలేదు, ఇప్పుడు వీడు బ్రతకాలి. కాబట్టి చచ్చిపోయిన వాడు బంధువులు వీడిని చంపుతారు. అయితే ఎవడైతే పరిగెత్తుకుని వెళ్ళి పారిపోయి ఆశ్రయపురంలో దాక్కుంటాడో వాడు అక్కడ బ్రతికింపబడతాడు. అందుకని యెహోవా సామెతలు అంటాడు కదా, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు దానిలోనికి వెళ్ళి ఎలా ఉంటాడండి? సురక్షితంగా ఉంటాడు. క్రీస్తులో సురక్షితం. అందుకే పౌలు రాస్తాడు కదా, కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రికలో రాస్తాడు, మొదటి కొరింథీ పత్రికలో రాస్తాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏం లేదు, ఏ శిక్షా విధియు లేదు. రెండవదిగా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడు? క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తం ఏమైపోయాయి, క్రొత్తవాయే. కాబట్టి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని పరిశుద్ధతను గురించి ఆరాధించారు. ఇక్కడ అన్న దేవుని యొక్క ఆశ్రయం, దేవుని చేసే మేలు. చూడండి, కిందకి రండి, చూడండి 8వ వచనం, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, క్షమించాలి 8వ వచనం కదా, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోని ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద ఉండి లేవనెత్తువాడు ఆయనే. చూడండి, ఇప్పుడు దేవుని యొక్క గుణం ఇంకోటి ఏమిటో తెలుసా? ఆశ్రయం. ఏమిటి ఆశ్రయం అంట? పెంట కుప్ప మీద ఉన్న వారిని, లేమి గల వారిని ఎక్కడ కూర్చుండి పెడతాడు? అక్కడ ఏమని రాశాడు? మహిమగల సింహాసనం. మహిమగల సింహాసనం. చూడండి, దేవుని యొక్క ఉదాహరణకు ఎవరి మీద మనం జాలి పడితే ఇంట్లో తీసుకొచ్చి ఒక ఆహారం కొంత ఇస్తాం, బట్టలు ఇస్తాం. అంతేగాని వచ్చి రోజు మరుగు పడుకునే మంచంలోకి పడుకోరా, నేను తినే కంచంలో తినరా అని ఇస్తారు ఎవరైనా? ఎవరు? వేరే ఒకరు ఇస్తారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే రెండవదిగా దేవుని యొక్క గుణాతిశయం ఏమిటంటే ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువు లేదు. ఆయన ఆశ్రయించు వారిని ఎవడు ఎప్పుడు కూడా ఏం చేయడు? దేవుడు త్రోసివేయడు. ఆయన ఆశ్రయించు వారిని, వాడు దరిద్రుడు అనేటువంటి వారిని చూడండి ఏమన్నాడు? దరిద్రులను ఎక్కడ కూర్చుని పెడతాడు? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టేవాడు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయడానికి. ఎవరినండి? అక్కడ దరిద్రులు ఉన్నారు, లేమి గలవారు ఉన్నారు, మూడవది ఎవరండి? పెంట కుప్ప మీద ఉన్నటువంటి వారు ఉన్నారు. వారు ఇప్పుడు యేసుప్రభువు వారు ఎక్కడ కూర్చుంటారు? ఒక దినాన్న ఉదాహరణ మనకు తెలుసు కదా, లోకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు మనం చూస్తాం.
ధనవంతుడు ఎక్కడున్నాడండి? మనకు తెలుసు. లాజరు దరిద్రుడిగా ఉన్నాడు ఈ లోకంలో. సరైన ఆహారం లేదు ఆయనకి, సరైన ఆరోగ్యం లేదు ఆయనకి. ఆయన ధనవంతుడి ఇంట పడినటువంటి రొట్టె ముక్కలు తింటూ ఉన్నాడు. కుక్కలు వచ్చి కురుపులు ఏం చేశాయి? నాకాయి. ఎంత దారుణం! ఇప్పుడు చచ్చిపోయాడు ఆయన. చచ్చిపోయిన తర్వాత పెట్టిలో పెట్టి తీసుకెళ్ళేవారు ఉంటారా? పాటలు పాడేవారు ఉంటారా? ధనవంతుడు తీసుకుని వెళ్ళి ఉండేవారు ఉంటారు ఆ దినాల్లో. కానీ కళ్ళు తెరిచిన తర్వాత ఎక్కడున్నాడండి ఆయన? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అయితే లాజరునే కాదు, యేసుక్రీస్తు ప్రభువారిలో కూడా మనను ఏం చేశాడండి దేవుడు? మహిమ గల సింహాసనం స్వతంత్రింపజేయడానికి. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం, క్రీస్తుతో లేపబడామన్నాడు. ఆయనతో కూడా ఏం చేయబడ్డాడు? కూర్చుండబెట్టబడ్డామంటాడు. చూడండి 2. మూడవదిగా ముగిస్తాను, కానీ లేట్ అవుతుంది మనకి. రండి, మీకా గ్రంథము, మీకా చివరి అధ్యాయము 7వ అధ్యాయము చూడండి. ఇక్కడ 18వ వచనంలో త్వరగా చదవాలి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అడిగారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆరాధించారు. నిర్గమాకాండం 15వ అధ్యాయం, యెహోవా వెల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధుని బట్టి నీవు మహనీయుడైన దేవుడు అన్నారు. అయితే రెండవదిగా 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో అన్న దేవుని ఆరాధించింది. యెహోవా వంటి వాడెవడు? ఆయన అనంత జ్ఞానైనటువంటి దేవుడు, ఆయన ఆశ్రయ దుర్గము, ఆయన పెంట మీద ఉన్న వారిని, లేమిగల వారిని అధికారులతో కూర్చుండబెట్టడానికి మహిమగల సింహాసనం స్వతంత్రింపజేసేవాడు ఆయనే. ఇక్కడ మీకా ఏమన్నాడంటే, అయ్యా తన యొక్క జనులలో శేషించిన వారి దోషమును పరిహారము చేసి, రెండోది ఏమన్నాడండి? వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? మూడవ గుణలక్షణం ఏంటది? క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. చూడండి, అక్కడ రాయబడింది, ఆయన కనికరము చూపుట యందు ఏమండి ఆయన? చెప్పండి ఇప్పుడు. ఆయన కనికరము చూపుట యందు ఎవరండి? పైకి చూడాలండి. చూడండి, ఇక్కడ మీకా అన్నాడు, అయ్యా నీ యొక్క స్వాస్థ్యం, నీ ప్రజల యొక్క దోషములు పరిహరించే దేవుడు నీవు, వారిని క్షమించే దేవుడివి. అంతేకాదు ఏమన్నాడు ఇక్కడ? కనికరం చూపుట యందు సంతోషించే దేవుడు అండి. కనికరం చూపించండు సంతోషించే దేవుడు. ఎలా కనికరం చూపించాడు చూడండి. 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషమును అణిచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధంలో నీవు పాడవేస్తావు. చూడండి, మన పాపములను కొన్ని 3 విధాలుగా చూపిస్తా రండి. 103వ దావీదు కీర్తనకారుడు ఇక్కడ ఏమన్నాడు? 103వ దావీదు కీర్తన, ఇవన్నీ మనకు తెలిసిన భాగాలే. చూడండి, 103వ అధ్యాయము 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు మనకు అంత దూర పరిచయున్నాడు. కాబట్టి ఇక్కడ దైవజనుడు దావీదు మన పాపములు ఏమన్నాడు ఇక్కడ? పడమటికి తూర్పు ఎంత దూరమో ఏమన్నాడు? చదవండి ఒక మాట. ముందు పాపములు ఏం చేశాడు? పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపములంతా
దూరపరిచాడు. అక్కడ ముందు ముందు చూస్తాం, ఆయన మన పాపలను బట్టి మనకేం చేయలేదు, మన పాపలను బట్టి మన ప్రతీకారం చేయలేదు, మన దోషాలను బట్టి మనకేమీ లేదు, ప్రతిఫలము ఇవ్వలేదు. కాబట్టి పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం మన పాపలు దూరపరిచారు. అక్కడితో ఆగిపోయాడు దేవుడు. రండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం చదవాలి తొందరగా. చూడండి, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములని నీవు పారవేసితివి. అక్కడ తూర్పు పడమర, ఈ తూర్పు పడమర మన పాపములు మనకు కనబడకపోవచ్చు, కానీ ఎవరు కనబడతాయి? దేవుని కనబడతాయి లేదా? అపవాది కనబడతాయి లేదా? కనబడవా? కనబడతాయి. అందుకని దేవుడు ఏం చేశాడంటే వీళ్ళు పాపాలు ఎలాగా కాదని చెప్పి వీపు వెనక మీద వేసుకున్నాడు. ఎందుకు? ఆయన మనం వీపు ఎవరైనా చూడగలరు? వీపు ఏమండి? ఒక పక్షి మాత్రమే 360 డిగ్రీలు తిప్పుద్ది, ఒకే ఒక పక్షి. ఏ పక్షి అది? గుడ్ల గోబొక్కితే తిరుగుద్ది. అది మొత్తం ఇలా చూడగలదు. మనుషుడు చూడగలడా? చూడలేడు. కానీ దేవుడు ఏమనంటే వీపు వెనక తట్టు వేసుకున్నాడు. ఎందుకు? మన పాపములు మరలా జ్ఞాపకం చేసుకోనకుండా. కానీ అక్కడితో దేవుడు సంతృప్తి పడ్డా? సంతృప్తి పడలా. ఇప్పుడు మనం మీకే గ్రంథంలో మనం చదివాం కదా, మన పాపములు ఎక్కడ వేసాడు చెప్పండి? సముద్రపు అగాధంలో వేసాడు. సముద్రం అగాధంలో ఉన్న పాపములో మనం తీయలేం. కానీ మనకంటే బలవంతుడు ఒకడు ఉన్నాడు, అపవాది. అపవాది ఏం చేస్తాడు? అపవాది ఆ పాపలు బయటికి తీసుకొని రాగలడు. మరి దేవుడు ఏం చేశాడు? మనకంటే బలవంతుడు అపవాది కంటే బలవంతుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఓ మాట ఇలా చెప్తాను చూడండి. ఒక కప్ప మంచి ఎండాకాలం గోదావరి నదిలో నుంచి ఇది బయటకు వచ్చి ఇసుక మీద బయటకు వస్తూ ఉంటే కింద వేడి ఎంత భయంకరం కదా. అయితే వేడి తట్టుకొని నీడ కోసం పరిగెడుతూ వెళ్తూ ఉంటే ఒక దగ్గర కొంచెం నీడ దొరికింది. పడుకుని అమ్మయ్య తెప్పరిల్లాను రా అనుకుంది. ఆ నీడేమో పాము నీడ. ఈ పాము ఏం చేస్తుంది? ఆహారం కోసం వెతుకుతూ ఉంది, ఆకలి అవుతుంది దీనికి. కాబట్టి ఇది ఇలా చూసి ఇదేం చేసింది? కిందకు చూసింది. కప్ప కొంత తెప్పరం దగ్గర చూస్తే పాము. బాబు బయటికి వెళ్ళలేదు, పాము వదలమంటేనేమో పాము కోపం, వదలమంటే పాము కోపం. కరవద్దురా అంటే అంతేనా? వదిలేయమంటేనేమో ఏమంటారు అది? కరవద్దంటేనేమో పాము కోపం, అంతేనా? అది కదా సామెత. వదిలేరా అంటే పాము కోపం, కరవమంటేనేమో కప్ప కోపం కదా. అయితే ఇప్పుడు ఏం చేయాలి? దొరికిందిరా అని చెప్పి గట్టిగా పట్టుకుంది, నొక్కేసింది. ఇప్పుడు పాపం కప్ప అరుస్తూ ఉంది. ఎవరు విడిపిస్తారా? పాము నుంచి ఎవరు విడిపించగలరా? విడిపించలేరు. అయితే చూస్తూ ఉంది. అయితే ఒక్కసారి పాము ఏం చేసి నోరు అలా తెరిచింది. ఎందుకు తెరిచిందో తెలుసా? గ్రద్దొచ్చి పక్షిరాజు వచ్చి పాముని గట్టిగా పట్టుకుని అమ్మ అంది. ఎప్పుడైతే అమ్మ అందో ఈ కప్ప తప్పించబడింది. అలాగే పాపం చేత మనము అపవాది చేతిలో బంధింపబడ్డాం. దాన్ని విడిపించేవారు ఎవరు లేరు. కానీ పక్షిరాజుకు సాదృశ్యమైన యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చి అపవాది చేతి నుంచి మనం ఏం చేశాడు? విడిపించాడు. కాబట్టి అందుకే ఆశ్చర్యకరమైన వెలుగు కప్పకు తెలుసా? ఆశ్చర్యం, బయటికి రావడం ఆశ్చర్యం. కాబట్టి ఈ అపవాది మనకంటే బలవంతుడు. ఈ అపవాది అగాధంలో పడవేసిన పాపాలు కూడా బయటకు తీసుకురాగలడు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? రండి, ప్రకటన గ్రంథంలోనికి రండి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును
మొదటి భూమియు గతించిపోయిను, సముద్రం ఇక్కడ లేదు. చూసారా, సముద్రమే లేదు అంటే సముద్రం ఏముండవు, పాపాలు కూడా లేవు. చూసేది. అందుకని దేవుని ప్రేమను మనం ఎరగాలి. మొట్టమొదటిగా కీర్తనలు 103 అధ్యాయంలో చూసాం, మన పాపములు మనకు ఏం చేశాడు, దూరపరిచాడు. రెండవది, మన పాపములు ఆయన వీపు మీద వేసుకున్నాడు. మూడవదిగా, మన పాపములు సముద్ర అగాధంలో వేశాడు. నాలుగవదిగా, మన పాపములు ఉన్నట్టు సముద్రాన్ని ఏం చేశాడు, సముద్రమే ఇకను లేదు. అందుకని పేతురు భక్తుడు అన్నాడు, అయ్యా మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించే నిమిత్తము. చూడండి, రండి ముగిస్తారు, ఈ మాట చూసి ముగిస్తారండి. ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనం ఎవరమండి? చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్య వెలుగులోనికి పిలిచాడు. ఇప్పుడు మనం ఏర్పరచబడిన వంశం, రాజులని యాజక సమూహం, పరిశుద్ధమైన జనం. నాలుగోది ఏంటి? దేవుని సొత్తు. పౌలు అంటాడు కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీరు మీ దేహంతో ప్రభుని ఏం చేయాలి, మహిమపరచండి. కాబట్టి మనం మన సొత్తు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తముతో విలువలేనటువంటి వారిని మనల్ని కొన్నాడు. దీన్ని ఉదాహరణకు ఎఫెసీ పత్రిక 2:1 పౌలు అంటాడు, మీరు చచ్చిన వారు. ఏమయ్యారండి? చచ్చిన వారు. చచ్చిన వారికి విలువ ఉంటుందా? ఓ సంగతి చెప్పి ముగిస్తా, ఇది చక్కని సంగతి. ఒక రాజు, ఒక మంత్రి గారు వెళుతూ ఉన్నారు, దేశ పర్యటన చేస్తున్నారు. ఒక సాధువు, సన్యాసి కాదు, సాధువు, ఒక సాధువు వెళుతూ ఉంటే రాజుగారు తల వంచి నమస్కారం చేశాడు. తల వంచి నమస్కారం చేస్తే ఈ మంత్రికి ఇష్టం లేకపోయింది. నువ్వు దేశాన్ని పరిపాలించే రాజు, మీరు వినాలి, జాగ్రత్తగా వినండి, దీంట్లో మంచి అర్థం ఉంది. కాబట్టి ఒక దేశాన్ని పరిపాలించే రాజు సామాన్యమైన ఒక సాధువుకి నమస్కారం పెట్టడము ఈయనకి ఇష్టం లేదు. పక్కకు పిలిచిన తర్వాత కొందరు వెళ్ళిన తర్వాత రాజుతో అన్నాడు మంత్రి, రాజా నువ్వు దేశాన్ని పరిపాలించే రాజువి, నీ కింద కొంతమంది రాజులు ఉన్నారు, నువ్వు ఇంతమంది వారికి భయపడ నీవు ఒక సామాన్యమైనటువంటి బట్టలు లేనటువంటి ఆ సాధువుకి నువ్వు నమస్కారం చేసావు, ఏంటిది గౌరవం, నువ్వెక్కడా అతను ఎక్కడా అన్నాడు. మా రాజు ఏమనలేదు, ఇంటికి వెళ్ళిపోయారు. రెండవ రోజున మంత్రిని పిలిచి, మంత్రి గారు నాకు 3 కోరికలు తీర్చండి అన్నాడు. సార్ తీరుస్తానన్నాడు. నువ్వు వెళ్ళి ముందు ఒక మేకపోతు తలకాయ తీసుకురా అన్నాడు. తీసుకొచ్చాడు. తర్వాత అన్నాడు, పులి తలకాయ తీసుకురా అన్నాడు. ఎలా కష్టపడి పులి తలకాయ తీసుకొచ్చాడు. మూడవదిగా మనిషి తలకాయ తీసుకురా అన్నాడు. ఏదో చచ్చిపోయిన వాడిని నరుక్కుని వచ్చి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అది ఇప్పుడు ఒక పని చేయండి, మీరు మంత్రి గారు, మీరు ఒక దండోర వేయించాలి. ఏం దండోర అంటే, అయ్యా రాజుగారు మీకు బహుమానాలు ఇస్తారంట, చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు రండి అంటే లక్షల మంది వచ్చేసారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ బహుమానాలు అంటే ఆశిస్తూ వస్తారు కదా. అయితే రాజుగారు అందరూ ఉండగా ముందు మేక తలకాయ పైకెత్తి, ఇది ఎవరికి కావాలరా అన్నాడు. మేక తలకాయ ఎవరికి కావాలా, వద్దా కావాలా, మాట్లాడేది కావాలి కదా. అందరూ చేయొత్తారు, నాకు కావాలి నాకు కావాలి అని. అది ఎవరికి ఇచ్చేసాడు. పులి తలకాయ పైకెత్తాడు. మరి ఇది ఎవరికి కావాలరా అని అడిగాడు. అందరూ అన్నారు, పులి తలకాయ మాకు కావాలి సార్, పులి తలకాయ మాకు కావాలి సార్ అన్నారు. ఎవరికి వచ్చేసాడు. ఇప్పుడు మనిషి తలకాయ పైకెత్తి, ఇది ఎవరికి కావాలరా అన్నాడు. ఒక్కడు చెయ్యెత్తు ఒట్టు. ఇప్పుడు చెప్పండి, అది మానవుడి యొక్క స్థితి. నీ స్థితి నా స్థితి అంతే. అక్కడ సొంత భార్య ఉంది, ఇది నాకొద్దు, పిల్లలు ఉన్నారు నాకొద్దు. చచ్చిపోయేది 2వ రోజున ఏమంటారండి, బంధువులు వచ్చి ముక్కు మూసుకుంటారు. కాబట్టి ముక్కు మూసుకుని ఏమంటారు, అయిపోయింది కదా, ఇప్పుడు తొందర తీసుకుపోండి. ఎందుకంటే నేను ఎక్కువ ఫ్యూనరల్ చేస్తూ ఉంటాం కదా. అందరూ అంటారు, ఎవరైనా వచ్చారు, పాస్టర్ గారు తొందరగా కానిచ్చేయండి. ఇంకా పల్లెటూరులో అంటూ ఉంటారు, సార్ మేమందరం అన్నాలు తినలేదండి, మొహాలు కడుక్కోలేదండి, తొందరగా కానిచ్చేయండి. అది మానవ స్థితి. అలాంటి చచ్చిన శవాల్ని యేసుప్రభువారు కొన్నాడు. దేంతో కొన్నాడు యేసుప్రభువారు? డబ్బుతో కొల్లా. దీన్ని ఇంకోసారి ఆలోచిస్తే చచ్చిపోయిన పక్షులకు విలువ ఉంది, చచ్చిపోయిన చేపలకు విలువ ఉంది, చచ్చిపోయిన జంతువులకు విలువ ఉంది, కానీ చచ్చిన మానవుడికి విలువ లేదు. పేతురు అంటాడు, పాపంతో మీరు చచ్చారు, చచ్చిన మిమ్ములను
యేసు రక్తంతో కొన్నాడు. విలువైన రక్తం, అమూల్యమైన రక్తం. అందుకే మీరు విలువ పెట్టుకొనబడిన వారు. మనం సామాన్యమైన వారి ప్రజలం కాదు. మనం విలువైన దేవుని ఆరాధించడానికి మనం వచ్చాం. అందుకే చీకట్లో ఉన్న మనలను ఆయన గుణాతిశయను ప్రచురం చేయ నిమిత్తం మనం ఏం చేయబడ్డాం? పిలువబడ్డాం. అలాగున మన కృతజ్ఞత కలిగి దేవుని ఆరాధించట్టుగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. రండి, ఒక పాట పాడుకుందాం.